నమస్తే, నేను మీ నగేష్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ నుంచి తీసిన ఆయిల్ వాడారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఇప్పుడు రాష్ట్రంలో ఒక రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. దీనిపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించి దోషులు ఎవరో బయటికి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూసినట్లుగానే తాము భావించాల్సి ఉంటుందని షర్మిల చెప్పారు. ఇదే అంశం మీద టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ మాట్లాడుతూ గతంలో ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి తనకు కావలసిన ఢిల్లీకి చెందిన ఒక సంస్థకు ఈ నెయ్యి కాంట్రాక్టు అప్పగించారని, అందులోనే ఈ కల్తీ నెయ్యి తిరుమలకు చేరుకుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అలాగే మరో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయన హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వుతో చేసిన ఒక ఆయిల్ కలిపారని చెప్పేసి తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యవహారం అంతటి మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే ఈ రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు ఈ రకంగా ఉంటే టీటీడీ ఈవో శ్యామలరావు ఇటీవల చేసిన ఒక కామెంట్, ఒక వీడియో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చేశారో తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్తో చేసిండే ఒక ఆయిల్ కలిపారని దాన్ని కౌంటర్ చేసేదిగా ఉంది. ఆయన ఏం చెప్తారంటే నెయ్యిలో వనస్పతి ఆయిల్ అనేది ఒక కల్తీ అయింది, అలాగే వెజిటబుల్ ఫ్యాట్ కూడా కల్తీ అయినట్లు ల్యాబ్లో తేలిందని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, జంతువుల ఫ్యాట్తో కూడిన ఆయిల్ కలిపారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈఓ గారు ఏం చెప్పారు, జంతువుల ఆయిల్ కాదు అది వెజిటబుల్ ఫ్యాట్ అనేది ఆయన చెప్తున్నారు. సో ఇద్దరి మధ్య ఈ కాంట్రడిక్షన్ను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్లను తెలుగుదేశం పార్టీ గట్టిగా సమర్థిస్తోంది. ఇంతకీ టీటీడీఓ శ్యామలరావు ఈ నెయ్యి కల్తీ గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది.